అసలు విషయం ఏంటంటే కేసీఆర్ రాడు, వీళ్ళు పొంకనాల పోసేటి లెక్క గఫాలు కొట్టిండ్రు. ఆయన వారం రోజులు అంటే ఈయన 3 నెలలు అంటాడు. తర్వాత 152కు కనుక ఆడ మేము అగ్రిమెంట్ చేస్తే నేను రాజీనామా చేస్తా అంటాడు. 148కి చేసుకొచ్చి 152 మీద సవాల్ విసురుస్తారు. ఏమ్రా బాబు, ఇంత పిచ్చిగా ఉంటుందా? అంటే ఎంత బ్లఫ్ చేస్తున్నారు వాళ్ళు. 1,00,000 కోట్లకు దగ్గరగా ఖర్చు పెట్టిన దాని మీద ఈ 30 నెలల్లో 33,000 కోట్ల రూపాయలు వాళ్ళు తెచ్చిన అప్పుకు వడ్డీ వసూలు కట్టినాం. ఒక 1,00,000 కోట్లు పోంగా ఆ వైట్ ఎలిఫెంట్కి మనం కడుతున్నది ఇంత. ఇప్పుడు పెద్దలు అడిగినరు కూల్చేనని, అది దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పుడు దాన్ని మనం ఏమనాలి, తీసేయాలి. మొత్తం తీసేసి నా చేతులు కూడా కాదు కదా, వాళ్ళు ఉన్నారు కదా ఎక్స్పర్ట్స్, తీసేయాలన్నా పెట్టాలన్నా స్థానికంగా 16 టీఎంసీలు కాకుండా 6 టీఎంసీలు చేయాలన్నా 8 టీఎంసీలు చేయాలన్నా దీని విషయంలో క్లియర్గా ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు తెచ్చిన వాళ్ళని మేమేమో వాళ్ళకి ఫీజు పెట్టి తెచ్చిన వాళ్ళని ఊకనే ఏమి ఉంచట్లే. ఒకవైపు కాళేశ్వరంకు పని చేసుకుంటున్నా, ఇంకొక వైపు శ్రీశైలం టన్నెల్ ఉంది కదా, ఎస్ఎల్బిసి టన్నెల్ కూడా ఉపయోగిస్తున్నాం వాళ్ళని. మొన్న కూలిపోయిన టన్నెల్కి సంబంధించి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి, అంటే ఇంత ఎక్స్పర్టైజేస్తో చేస్తుంటే కూడా దీన్ని రాజకీయం చేయడానికి ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ ఉండనే ఉండే. ఇప్పుడు 1,22,000 క్యూసెక్లు వస్తున్నది. గతంలో 50,000 క్యూసెక్, అంటే మామూలుగా ఉన్నప్పుడు 50,000 క్యూసెక్లు వస్తాయి. మనం 4 lakhs ప్లస్ వస్తున్నప్పుడు మనము దాన్ని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంటుంది. కన్నెపల్లి నుంచి కానీ, లేకపోతే సుందిల నుంచి కానీ, అన్నారం నుంచి కానీ. పోయి ఇప్పుడు పంపు పెట్టు వస్తాయి మొత్తం తెలంగాణను. మళ్ళా ఆయనకేమంటాడు, ఇట్లాంటి జల సమస్యలు వచ్చినప్పుడు తెలంగాణ మొత్తం నీళ్ళు ఇస్తానికే మా సార్ కట్టిండని అంటాడు. అది 16 లక్షల టీఎం 16 లక్షల పైచిలకు టీఎంసీలను డిజైన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, దివంగత రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు వారి జయంతి. వాళ్ళు తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత నుంచి చేవెళ్ళ వరకు పెట్టింది, ఆ పేరు పెట్టింది ఎందుకు పెట్టిండ్రు? చిన్న చిన్న ట్యాంకులు 2 టీఎంసీ 3 టీఎంసీ మనము పీకలు కట్టి అక్కడ నీళ్ళు పోసి ఆ నుంచి మళ్ళీ ఎత్తిపోసుకున్నట్టుగా అట్లా ఒక 8-9 ప్యాకేజీలతో ఒక్క మైలవరం కాడ ఎత్తిపోస్తే తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి అన్ని లిఫ్ట్లే, చిన్న చిన్న లిఫ్ట్లు 2-3 టీఎంసీలు పెడితే మనోడు 50 టీఎంసీలు మల్లన్న సాగర్, 10 టీఎంసీలు ఏంది కొండపోచమ్మ, 10 టీఎంసీలు రంగనాయకమ్మ. ఈయనే ఉన్నాయి ఈ 3. మిడ్ మానేరు కాంగ్రెస్ కట్టిందే, మధ్యన 2 ప్యాకేజీలు ఇంతవరకు పూర్తే కాలే. డైరెక్ట్గా మల్లన్న సాగర్కి తెచ్చుకుంటూ మల్లన్న సాగర్ని కూడా డైవర్ట్ చేసుకొచ్చి రంగనాయకమ్మ కొండపోచమ్మ ఎవరికి, కేసీఆర్కి పోతుంది. రంగనాయకమ్మ సిద్దిపేటకు పోతుంది. ప్రాజెక్ట్ అయిపోయిందని డిక్లేర్ చేసి 1,00,000 కోట్లు పెట్టి. ఒకవైపు కూలిందానే 2 పిల్లర్లు అంటారు. నిన్న మంచిగా చెప్పిండు కదా, వెన్నుపూస ఎన్ని పూసలు ఉంటాయో 3 పూసలు ఇరిగితే ఏడ ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ ప్రాజెక్టుకు మెయినే ఆ బారాజ్లో కూడా గోదావరి మీద మీరు చూడండి, ఒకే ఒక్కడు సక్సెస్ అయినోడు సర్ ఆర్థర్ కాటన్. ఎక్కడది? ధవళేశ్వరం కాడ. రాజమండ్రి కిందికి పోయినాక డైవర్ట్ పెట్టేసి ఇక్కడి నుంచి ఒక కాలువ, ఇక్కడి నుంచి ఒక కాలువ తీసుకుపోయి పాయలుగా విడిపోతున్నప్పుడు మంజీరా ఒకవైపు విడిపోయినప్పుడు ఇది ఒక్కటేసారి ఉధృతితో వచ్చినప్పుడు ఇంద్రావతి కలుస్తుంది, వెనగంగా కలుస్తుంది, వార్ధా కలుస్తుంది, ప్రాణహిత కలుస్తుంది. వరద గోదావరి ఎట్లా ఉంటుందో మనకు ఆంధ్రప్రదేశ్కి తెలుసు. ఆయన చెప్పిండు. కరెక్టే దయాకర్ గారు, నేను అనేది ఏంటంటే ఇవన్నీ నిజమే, వాళ్ళు చెప్పే నిజాలే, మీరు చెప్పే నిజాలే, వీటన్నిటిలో నిజాలు లేకపోలేదు, నేను కాదనట్లా. కాకపోతే ఒక నష్టం జరిగింది, ఆ నష్టం నివారణ కోసం అందరూ కలిసి పనిచేయాలా. కానీ నష్టం నువ్వు చేసావని మీరు అంటారు, లేదు అది జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది, అది పెద్ద కష్టం కాదు దాన్ని పూడ్చడం వాళ్ళు అంటారు. అది ఎటు తేల్చకుండా ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలుగా ఆ నష్టం ఏదో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి మీరు చేస్తారు కాబట్టి మీకు రమ్మని అదే నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పలికారు, రండి మీకే అవకాశం ఇస్తాం, మీరే టేకప్ చేసి చేయండి అంటే ఇట్ డజంట్ మీన్ మంత్రి పదవి ఇస్తామని కాదు కదా. అది దాన్ని పర్యవేక్షించే అదే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి పర్యవేక్షించే ఇది ఇస్తాము, అదే సంథింగ్ ఏదో ఉంది. సో ఆ మాట అన్నారు. అన్న తర్వాత అసెంబ్లీ జాయింట్ సెషన్ కూడా పెడతామన్నారు. ఇక్కడ సీతారాం నాయక్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు, తెలంగాణ ఉద్యమం,
తెలంగాణ రాష్ట్ర సాధన, నీళ్లు నిధులు నియామకాలు అనే 3 ప్రధాన సిద్ధాంతాల ప్రధాన డిమాండ్ల ప్రాతిపదికన ఉద్యమం మొత్తం నడిచింది. అందులో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిపోయి రాష్ట్రం తన పని తను చేసుకుంటున్న టైంలో అత్యంత కీలకమైన నీళ్ల విషయమే ఇవాళ వివాదాస్పదమైంది. వివాదాస్పదం కాదు, చాలా విలువైన నష్టం కూడా అయిపోయింది. 1,20,000 కోట్లు దాదాపుగా సుమారుగా. సో దీని మీద చర్చించడం కంటే ఇంకేమీ పెద్ద చర్చ ఉంటుంది? రోజువారీ తిట్టుకునే తిట్లు చాలా ఉంటాయి, అది కాదు కదా. ఇంత పెద్ద ప్రాజెక్టుని ఎట్లా దీన్ని మళ్ళీ ఫంక్షన్లోకి తీసుకురావాలా, ఇన్ని లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టు కాబట్టి దీన్ని ఎట్లా మనం నిలబెట్టుకుందామనే దాని మీద ఎదురెదురు కూర్చొని అక్రాస్ ది టేబుల్ కూర్చొని మాట్లాడుకొని దాన్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు జాయింట్ సెషన్ కూడా పిలుస్తా అన్నాడు.